వేసుకునేటట్టుగా ఉండే ఒక కుర్తా సెట్స్ అయితే నేను కొన్ని ఆర్డర్ ఎప్పుడైతే మనము ఆ కుర్తా సెట్స్ ని మనము అన్పాకింగ్ చేసి అసలు మనకి క్వాలిటీ ఎలా వచ్చింది అండ్ ఎలా ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. కుర్తా సెట్స్ ఆర్డర్ పెట్టినవి, సో ఇవి ఇప్పుడు మనం అన్పాకింగ్ చేసేసి చూసేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఆలస్యం లేకుండా వీడియో డీటెయిల్స్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ డ్రెస్, లాంగ్ అనార్కలి టైప్ అంబరిల్లా కటింగ్ వచ్చేటట్టు ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి కింద దాకా వస్తుంది అనమాట లెంత్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ నెట్టెడ్ ఇచ్చారు. సో దానికి ఇక్కడ కూడా మనకి పట్టీలాగా ఇచ్చారు అనమాట వర్క్ది. సో ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుంది, ఎప్పుడన్నా బయటకి వేసుకుని వెళ్ళినప్పుడు మరీ హెవీ కాకుండా. అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇది మొత్తం హాఫ్ బాడీకి, మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. నేను ఇలా చూపిస్తాను అండ్ పక్కన నేను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. నేను ప్రతి డ్రెస్ కి ప్యారలల్ గా నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అండ్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఒక ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అన్ని ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, అది కూడా తప్పనిసరిగా చెక్ చేసేయండి. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా వెళ్ళి, సో ఆ ప్రోడక్ట్ మొత్తం లిస్ట్ వస్తుంది కాబట్టి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ లింక్ నొక్కేస్తే మనకి మీషోకి డైరెక్ట్ అవుతుంది. సో అక్కడ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో ఇది అనమాట ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. నేను ఆర్డర్ చేసిన దాంట్లో నెక్స్ట్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకి కుర్తా. సో దీనికి వచ్చేసి కొంచెం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఇది. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో మనకి గోల్డెన్ వర్క్. మెటీరియల్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే మెటీరియల్ అయితే కాదు, మొత్తం కాటన్ మెటీరియల్ అనమాట డ్రెస్ మొత్తము. అండ్ దుపట్టా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, కాటన్ అనమాట. సో దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి. వర్క్ అయితే కాదు, బట్ బాందిని వర్క్ ఏమంటారు, బాందిని ప్రింట్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసరికి మనకి ఏదైతే కుర్తాకి స్ట్రైప్స్ ఉన్నాయో బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ అవైతే ఇచ్చారనమాట. సో లెంత్ కూడా బాగుంది. అండ్ టోటల్ మీకు ఇది క్యాజువల్ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షన్స్ కాకుండా మనం కొంచెం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ట్రిప్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ సెట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, ఎటువంటి చిరాకు అయితే పుట్టదు. సెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు ప్లేస్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ కుర్తీ అనమాట. దీనికి కూడా పైనంత వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది పిక్ లో చూడగానే. సో దీనికి పైన వర్క్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా ఫంక్షన్ చిన్న చిన్న అకేషన్స్ కానీ ట్రిప్స్ కానీ వేసుకుని వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ మనకి సైడ్ అయితే రెండు టైయింగ్ కి ఇచ్చారు. అంటే మనకి ఒకవేళ లెంత్ కనుక నడుము కనుక ఎక్కువ అయితే కట్టుకోవడానికి కానీ, సో ఆ టైట్ ఫిట్టింగ్ రావడానికి అయితే మనకి ఈ మోడల్ గా ఇచ్చారు. సో ఇది కూడా లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కొంచెం యాంకిల్ కి ఇంత పైన ఉంది. సో దీని అయితే మనం ఒక కుర్తలాగా వేసుకోవచ్చు. దీంతో పాటు మనము లెగ్గిన్ అండ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఎలాంటి అకేషన్స్ కైనా. నెక్ వచ్చేసి యూనిక్ ఇచ్చారు. అండ్ పైన బాడీకి అయితే వర్క్ ఉంది, కింద అయితే మొత్తము మనకి ప్రింటెడ్ ఉందన్నమాట. పర్పుల్ మీద వైట్ ప్రింట్స్ ఉంది. అండ్ కొంచెం సిల్వర్ స్ట్రిప్స్ గా మనకి ఇక్కడ థ్రెడ్డింగ్ అయితే ఉంది. సో దానివల్ల మనకి కొంచెం ఏదైనా లైటింగ్స్ లో కానీ వాటిలో కానీ మెరుస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి పర్పుల్ డ్రెస్ గురించి. జనరల్ గా మన దగ్గర వైట్ లెగ్గింగ్ అండ్ దుపట్టా ఉంటుంది కాబట్టి రిపీటెడ్ గా అవుతాయి కాబట్టి నేను ఫుల్ సెట్ కాకుండా ఇలా ఒకటి పెట్టుకుందాం అనుకున్నాను. సో టొమాటో రెడ్ కలర్ లో నేను మొత్తం కుర్తా సెట్ అయితే పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి కుర్తా ప్లెయిన్ బట్ స్టిల్ చాలా క్లాసీ లుక్ ఉంది. సో చెప్పాలంటే మనకి హ్యాండ్స్ కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి మొత్తం వర్క్ ఉందన్నమాట ఇక్కడ. సో థ్రెడ్ వర్క్ అయితే గోల్డెన్ వర్క్ అయితే ఇచ్చారు, అదే వర్క్ అయితే వచ్చింది. సో ఫ్రంట్ నా అకేషన్స్ కి మనం మరీ హెవీగా రెడీ అవ్వాలని అనుకోం, కొంచెం సింపుల్ గా వెళ్ళాలనుకుంటాం. అలాంటి దానికి అయితే బెస్ట్ అని చెప్పచ్చు. వేరస్ ప్యాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారు. సో ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. సో దీంతో పాటు మనకి దుపట్టా. సో దుపట్టా వచ్చేసి మెటీరియల్ వచ్చేసి మనకి సాఫ్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా. అండ్ ఎండ్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు డిజైన్, మొత్తం దుపట్టాకి మొత్తం డిజైన్. ఇప్పుడు నేను వేసుకొని చూస్తాను. సో చూడండి, లెంత్ వచ్చేసి దుపట్టా లెంత్
సో దుపట్టా లెంత్ వచ్చేసి చాలా మంచిగా ఇచ్చారు. యాక్చువల్గా దుపట్టాస్ లెంత్ ఈ మధ్య కాలంలో అసలు సరిగ్గా ఇవ్వట్లేదు, బట్ స్టిల్ ఇది చాలా లెంతీగా ఉంది. అండ్ ఈ సెట్ అయితే అసలు రెడ్ కలర్ వేసుకుంటే టొమాటో రెడ్ కలర్ చాలా బాగుంటుంది. దీంతో పాటు ఒక మంచి ఇయర్ రింగ్స్ అనమాట, గోల్డెన్ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉండేటట్టు పెట్టుకుంటే కనుక ఏదైనా అకేషన్స్కి సింపుల్గా ఉంటారు, బట్ స్టిల్ ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం కుర్తా సెట్. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. జనరల్గా మనం ఆరెంజ్ కలర్స్ కొంచెం ఎందుకో వేసుకోవాలంటే కొద్దిగా భయపడతాం, ఎందుకంటే ఎలా ఉంటామో మన కంప్లెక్షన్కి తగ్గట్టు. పింక్ ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది ఈ కుర్తా సెట్. సో అందుకని ఆర్డర్ పెట్టాను, చూడగానే నచ్చింది. యాక్చువల్లీ దీనికైతే మనకి ప్యాంట్ అయితే లేదు, సో మనకి ఫుల్ కుర్తా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఎలా అంటే మనకి అనార్కలి లాగా అంబ్రిల్లా కటింగ్ అయితే వస్తుంది అండ్ కింద దాకా ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసి. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఇది అనమాట. మనకి ఇక్కడ పైన వచ్చేసరికి వీ నెక్ ఇచ్చారు అండ్ గోల్డెన్ లేస్ అయితే మనకి ఉందన్నమాట నెక్ చుట్టూతా. సో సింపుల్ గా ఉంటుంది, బట్ స్టిల్ బాగుంటుంది. ఈ పేరింగ్ వచ్చేసి మనకి దుప్పట్టా ఇచ్చారు. దుప్పట్టా మొత్తం వర్కేనండి, చూడండి గోల్డెన్ ఫ్లవర్స్ తో మొత్తం వర్క్ ఇచ్చారు. అండ్ యా ఇందాక దానికన్నా కొంచెం తగ్గింది దుపట్టా లెంత్, బట్ స్టిల్ ఓకే అండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా అయితే మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్. ఎప్పుడు కుర్తీ సెట్స్ ఎందుకు, కొంచెం అంబ్రెల్లా కటింగ్ ఉండేటట్టుగా కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకి సింగిల్ పీస్ అనమాట. దీనికి మనకి ఎటువంటి దుపట్టా కానీ ప్యాంట్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఫ్రిల్ ఉంటుంది అనమాట, కిందంతా చూస్తున్నారు కదా మొత్తం ఫ్రిల్ అనమాట. సో ఫ్రిల్ కోసమే ఎలాంటి ఒక ఫ్రిల్ డ్రెస్ ఉండాలి అనే నేను ఆర్డర్ పెట్టాను ఇది. సో ఇది వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి గోల్డెన్ వర్క్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని కొంచెం వర్క్ ఉండేటట్టు నేను చూస్ చేసుకున్నా, ఎందుకంటే అకేషన్స్ కి కాబట్టి సింపుల్ గా ఉండాలి అండ్ బట్ స్టిల్ కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కాబట్టి నేను ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి మొత్తం కాదు, ఓన్లీ 3/4 ఇచ్చారు. అండ్ దీనికి కూడా వచ్చేసి మనకి లేస్ వర్క్ అయితే ఉందన్నమాట. ఎక్కడైతే మనకి నెక్ కి వేసారో అదే లేస్ హ్యాండ్స్ కి అయితే కొంచెం వేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి షేప్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ మనకి కొంచెం కట్ ఇచ్చాడు అండ్ మరీ డీప్ కూడా లేదు, ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్ గా అయితే అనిపించదు. సో ఎందుకంటే డీప్ అనేది చాలా లాంగ్ అయితే లేదు, కొంచెమే ఉందన్నమాట. సో ఇలాగా ఉంది. ఓకే, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, మీరు తప్పనిసరిగా చూసేయండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ వర్క్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. కాకపోతే నేను ఇంతవరకు ఎప్పుడు చికెన్ కర్రీ వర్క్ కుర్తీ సెట్ కానీ లేకపోతే శారీ కానీ ఎటువంటిది వేసుకోలేదు. సో అందుకని ఒకటైతే ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. అండ్ నాకు ఈ గ్రే కలర్ అయితే నచ్చింది, ఎందుకంటే జనరల్గా పింక్ వేసుకోవడం చూసాను, రెడ్ వేసుకోవడం చూసాను. కొంచెం గ్రే అంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎప్పుడు వేసిన కలర్సే కాకుండా కొంచెం డిఫరెంట్గా కలర్స్ వేసుకోవచ్చులే అని ఇదైతే తీసుకున్నాను. మొత్తం చూడండి, మొత్తం చికెన్ కర్రీ వర్క్ అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్, గ్రే మీద వైట్ వచ్చింది. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ మొత్తం కింద మనకి యాంకిల్ లెంత్ దాకా ఉందన్నమాట. ఇది మొత్తం మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే ఇవ్వలేదు. లైన్ కారీ ఎందుకో మరి ఇలాగ ట్రాన్స్పరెంట్ గా వేసుకుంటేనే బాగుంటుందేమో. సో అందుకని ఇక్కడ లైనింగ్ కూడా మనకి ఎక్కువ అయితే ఏం లేదు. కాకపోతే మెటీరియల్ అండ్ క్వాలిటీ అండ్ వర్క్ అయితే చాలా బాగుంది, కానీ మనకి ఇక్కడ లైనింగ్ అయితే ఎక్కువ లేదు. నేను చాలా వెబ్సైట్స్ లో కూడా చూసాను, ఎందుకు మరి చికెన్ కర్రీ ఎప్పుడు ఇలాగ ప్లెయిన్ గానే ఉంటుంది, మేబీ దాని లుక్ అలా బాగుంటుందేమో. ప్లెయిన్ జీన్స్ తో కానీ లెగ్గిన్ తో కానీ దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కుర్తీ అనమాట. సో దీంతో పాటు మనం ఒక సిల్వర్ ఇయర్ రింగ్స్ కానీ ఇలాగ వర్క్ ఉండే ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాం అనమాట. అయితే ఇది బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే నేను ఈ లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు ఎంత ఫేవరెట్ అయిందంటే మీకు కూడా తప్పనిసరిగా ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే చూడండి,
అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. అండ్ మెటీరియల్ కూడా ఎంత బాగుంది అంటే మెటీరియల్ చాలా బాగుంది. మెటీరియల్ మంచి గ్రాండ్ లుక్ వచ్చిందో కదా. సో ఇది వచ్చేసి మొత్తం షైన్ అవుతుంది అనమాట. కుర్తా మొత్తము లెగిన్ కానీ ప్యాంట్ కానీ ఏం రాలేదు, ఓన్లీ కుర్తానే కొనుక్కున్నాను నేను. బట్ స్టిల్ చాలా నచ్చింది నాకైతే. చూడండి ఇది మొత్తం షైన్ అవుతుంది అనమాట మెటీరియల్. అండ్ మొత్తం ఓవరాల్ కుర్తా అంతా మనకి వర్క్ వచ్చింది. సో ఇదంతా గోల్డెన్ వర్క్ మనకి ఫ్రంట్ కనపడుతుంది కదా. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు కుర్తా మొత్తము. కింద కూడా మనకి ఇక్కడ కింద కూడా గోల్డెన్ వర్క్ ఇచ్చారనమాట. వర్క్ కూడా చాలా బాగుంది, థ్రెడెడ్ వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఆ ఫుల్ హ్యాండ్స్ కి మళ్ళీ కింద అయితే ఏది ఇచ్చారో అదే థ్రెడ్ వర్క్ ఇక్కడ కూడా ఉందన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ అయితే ప్లేనే ఉంది, ఓన్లీ ఫ్రంట్ సైడే మనకి ఇలా వర్క్ అంతా ఉంది. బట్ స్టిల్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నాకు కొంచెం సింపుల్ గా ఎటన్నా వెళ్ళాలంటే జస్ట్ టక్కా వేసుకోగానే మనకి క్లాసీ లుక్ వచ్చేటట్టు ఉండాలని నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. సో అందుకనే నాకు బడ్జెట్ లో ఇది దొరికింది. దీంతో పాటు మనం వైట్ కలర్ లెగిన్ వేసుకోవచ్చు, దుపట్టా వేసుకోవచ్చు. మస్టర్డ్ ఎల్లోతో మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. చాలా బాగుంటది మస్టర్డ్ ఎల్లోతో పాటు. హల్దీ ఫంక్షన్స్ కానీ ఏదైనా వాటికి కానీ వేసేసుకోండి చెప్తున్నా. అసలు మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఈ కుర్తీ కనుక మీకు నచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే లింక్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చూపించిన కుర్తీ సెట్స్ అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అండ్ బడ్జెట్ లోనే నేను మీకు చూపించాను. వరకు బడ్జెట్ లో నేను చూసి మంచివి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. అండ్ నేను చూపించిన కుర్తీ సెట్స్ లో మీకు నచ్చి మీరేమైనా కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు నేను చూపించిన వాటిలో ఏ కుర్తీ సెట్ బాగా నచ్చింది అండ్ నాకు ఏది బాగుంది అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్ లో నాకు మెన్షన్ చేయండి. ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఇంకేమైనా కావాలి అనుకుంటే వేటెడ్తో నేను వీడియో చేయొచ్చు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను అనమాట నేను వీడియో చేయడానికి. సో ఇలా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.